బీజేపీ ఎంఐఎంకి ఎట్లయితే సమయం ఎక్కువగా ఇస్తున్నారో సంఖ్యాబలం లేకున్నా మాకు సంఖ్యాబలం పరంగానైనా కనీసం మాకు సమయం ఇవ్వాలి. మీరు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కనుక ఒకవేళ మీరు చేస్తే మాకు అవకాశం ఇవ్వండి, మాకు సమయం ఇవ్వండి, మాకు మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి కల్పించండి అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఇట్లా చాలా అంశాలపైన మాట్లాడారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుంది. ప్రస్తుతం కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ఒక రకంగా చెప్పాలంటే డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. లేను అంశాలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొలిటికల్ డైవర్షన్కి తెరలేపుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ స్టేట్మెంట్ చేస్తూనే కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాలపైన ఎక్కడా ఆన్సర్ చెప్పలేదు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ అంటున్నారు, వెంటనే అసెంబ్లీ అయిపోక ముందుకే అసెంబ్లీ తర్వాత నాకు నోటీసులు అంటూ సమాచారం ఇస్తున్నారు. ఇది సిచ్యువేషన్ అంటూ మాట్లాడారు. డీజీపీ శివధర్ రెడ్డి పైన కూడా ఘాటైన పదజాలను ఉపయోగించారు హరీష్ రావు. అసలు కాకి బుక్ అన్నారు, కాకి న్యాయం ఎక్కడ పోయింది ఇప్పుడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మేము కూడా రాసుకుంటున్నాం, అక్రమ అధికారులకు సంబంధించినటువంటి కేసులు పెడుతున్నటువంటి అధికారుల ఫోన్లు, పేర్లు, డీటెయిల్స్ అన్ని కూడా బుక్లో రాస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ అధికారులకు కూడా హరీష్ రావు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి హరీష్ రావు ఈరోజు స్టేట్మెంట్ పైన రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు అసెంబ్లీలో మాత్రం వాయిస్ వినిపించడానికి అవకాశం కల్పించాలనేటువంటి అంశాన్ని కూడా హరీష్ రావు మాట్లాడారు. ఇంకా చిట్చాట్లో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ను కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం సచివాలయానికి వాస్తు భయంతో వెళ్ళట్లేదు. గతంలో ఇవే ఆరోపణలు చేశారు, కానీ ఆయన వాస్తుతో వెళ్ళట్లేదు. జూబ్లీహిల్స్ ప్యాలెస్లోనే ఆయన ఉండి ఇక్కడ నుంచి పాలన చేస్తూ ఉన్నారు. మంత్రులతో కమాండ్ కంట్రోల్లో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ గేటు మార్చారు, సచివాలయానికి సంబంధించి గోడ కూల్చారు, గ్రిల్స్ తీశారు, కొత్త గేటు పెట్టుకున్నారు, దారి మార్చారు, రూట్ మొత్తం చేంజ్ చేశారు. అయినా సచివాలయానికి పోవడానికి రేవంత్ రెడ్డి భయపడేటువంటి సిచ్యువేషన్ ఉంది అంటూ మాట్లాడారు. చివరగా కాంగ్రెస్ అంటేనే ద్రోహం, ద్రోహం అంటేనే కాంగ్రెస్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తెలంగాణకు నష్టం చేకూరుస్తూనే ఉంది, ఇప్పుడు అధికారంలో ఉండి మళ్ళీ నష్టం చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అప్పులు దేవడానికి ఒక బ్రోకర్, ఇంకా కొద్దిమంది బ్రోకర్లను నియమించుకుంటున్నాడంటూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంతో కాస్త పొలిటికల్ సర్కిల్లో సెన్సేషన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతే కాదు, అందరినీ మోసం చేస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ అన్నారు బీసీల విషయంలో, వారిని మోసం చేశారు. తర్వాత అసలు హామీలు అన్నారు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అవి అమలు చేయకపోగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు అంటూ స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చాలా ఘాటైనటువంటి రేవంత్ రెడ్డి పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. రేవంత్ కేసులు పెట్టినా, లీకులు ఇచ్చినా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు చివరగా రేపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారో రాదో నాకు తెలీదు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇంకా పార్టీ డిసిషన్ తీసుకోలేదంటూ స్టేట్మెంట్ చేశారు. ఆయన మొత్తం మాట్లాడిన మాటలో రేవంత్ రెడ్డిని బ్రోకర్ అంటూ సంబోధించడం, అధికారులను డీజీపీ శివధర్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. అయితే మధు, అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ పూర్తిగా రారా, లేకపోతే ఏ రోజు వస్తారనే క్లారిటీ లేదు అని చెప్తున్నారా? ఏం చెప్పారు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు? ఎగ్జాక్ట్లీ, ఇంకా పార్టీ డిసైడ్ కాలేదు. రేపు రేవంత్ మొన్న చిట్చాట్లో కామెంట్ చేశారు, అసెంబ్లీలో చర్చిద్దాం, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చిద్దాం రండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఆ అంశం సందర్భంగా హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా లేదు అనేటువంటిది తెలియదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మొత్తం పాయింట్లో హరీష్ రావు ఈరోజు డైరెక్ట్గా పోలీసు ఉన్నతాధికారులను ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది కీలక ఐపీఎస్ అధికారులకు సంబంధించి కీలక పోలీసు అధికారులతో. కాబట్టి వారికి వార్నింగ్ ఇచ్చారు, డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు. డైరెక్ట్గా రేవంత్ రెడ్డి టార్గెట్గా మాట్లాడారు హరీష్ రావు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మాజీ మంత్రి హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. చాలా అగ్రెసివ్గా ఇటు ప్రభుత్వాన్ని, అలాగే డీజీపీ శివధర్ రెడ్డి, అలాగే కొత్తగా ఫామ్ అయిన సిట్, వీటన్నిటినీ కూడా ఆయన ఉద్దేశిస్తూ మేము కూడా ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాం, అందరి నేమ్స్ దాంట్లో రాసుకోబోతున్నాం, ఖచ్చితంగా మీరు రిటైర్ అయినా కూడా, మీరు డిప్యుటేషన్లో ఉన్నా, మీరు సెంట్రల్లో డిప్యుటేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టాం. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా సెన్సేషనల్ కామెంట్స్. ఒక బ్రోకర్కి ఇంకొక బ్రోకర్ తోడయ్యాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్. ఇటు కంచె గచ్చిబౌలికి సంబంధించిన భూములు దాదాపు 10,000 కోట్లు అప్పు తీసుకోవడానికి, ఆ అప్పుకు సంబంధించి కూడా 182 కోట్లు బ్రోకరేజ్ కింద ఆ కన్సల్టెన్సీకి సంబంధించిన ఒక కంపెనీకి కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దాన్ని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కుదవపెట్టి అప్పు చేయడానికి 182 కోట్లు బ్రోకర్ కమిషన్ ఇచ్చాడు అని చెప్పేసి, అలాగే ఈ బ్రోకర్కి కమిషన్ తీసుకునే మరొక బ్రోకర్ తోడయాడు రాష్ట్రంలో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అగ్రెసివ్గా, చాలా అగ్రెసివ్గా ఇటు మాట్లాడుతున్నారు. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన అగ్రనాయకులు అని చెప్పుకోవచ్చు. ఇటు సీఎం కేసీఆర్ స్వయంగా నేనే రంగంలోకి దిగుతాను, ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత చాలా అగ్రెసివ్గా బీఆర్ఎస్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి దీని మీద మరి కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది? ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అగ్రనాయకులు కానీ ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు? మరి అసెంబ్లీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నాడా లేదా అన్న దానిపై అయితే స్పష్టత ఇంకా రాలేదు. నాకు తెలియదు, పార్టీ దానికి సంబంధించిన డెసిషన్ ఇంకా తీసుకోలేదంటూ ఇటు హరీష్ రావు అయితే కామెంట్ చేశారు. సో మరి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నాడా? ఒకవేళ వస్తే ఇటు కృష్ణా జలాల గురించి, అలాగే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కావచ్చు, అలాగే వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం ఉందా? డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? పొలిటికల్గా ఇటు ఒక పార్టీ ఇంకొక పార్టీని ఉద్దేశిస్తూ ఇలా బుక్ మెయింటైన్ చేస్తామని చెప్పడం కూడా సరైందేనా? ఇటు ఆంధ్రాకు సంబంధించిన రాజకీయాల పరిస్థితి ఇక్కడ ఉండబోతుందంటూ ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో రాజకీయాలు తెలంగాణలో వేడిగా జరగబోతున్నాయా? బుక్ మెయింటైన్ చేయడం కరెక్టే అనుకుంటున్నారా? అధికారులు సరిగ్గా పని చేయట్లేదని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ₹5 ఏమొస్తుందమ్మా?